హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మీకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చి మనకు విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్, మన విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ అలా వీడియో తీయాలనిపించిందండి, తీశాను. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి, రోడ్డుకి మెయిన్ రోడ్డుగా ఉంటుంది. పక్కనే ఆపోజిట్లో పెట్రోల్ బంక్ కనబడుతుంది కదా, దానికి అవతల కృష్ణా నది అండి. ఇది మెయిన్ రోడ్, రాజీవ్ గాంధీ పార్క్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి. కృష్ణానది కూడా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ పార్క్ వచ్చిన వాళ్ళు కృష్ణానది చూడవచ్చు. ఇది మెయిన్ గేట్ అండి. పార్క్ వచ్చి మెయిన్ గేట్, ఎంట్రన్స్ ఇటే అనమాట. సండే సాటర్డే అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఫ్యామిలీతో వస్తారండి, ఫ్యామిలీలు పిల్లలతో వస్తారు. పిల్లలకైతే కొంచెం టైం పాస్ అవుతుందని. అంటే మొత్తం రీమోడలింగ్ చేశారండి. రీమోడల్ చేసిన తర్వాత పార్క్ అయితే మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ వెళ్ళాను, వీడియో తీసాను అలా సరదాగా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళే దారి. ఇక్కడికి వస్తే కృష్ణానది మనకి ఎక్కువగా కనబడుతుందండి పెద్దగా. ఇది ఎంట్రీ పాస్ అండి, ఎంట్రీ పాస్ చూశారు కదా ఇక్కడ. ఇక్కడ అందరూ కూడా ఫోటోషూట్ తీసుకుంటారండి, ఫోటో అనమాట, సెల్ఫీ పాయింట్ ఇక్కడ. అంటే వైజాగ్లో మనకి కొన్ని చోట్ల ఇలాగే కనిపిస్తుందండి నేమ్ బోర్డు వచ్చి, అలాగే ఇక్కడ కూడా సెట్ చేశారు. మొత్తం మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరేనండి ఇదంతా. ఇది వచ్చి మనకి పార్కు బస్ స్టాండ్ ఉంది కదండి, నెహ్రూ బస్ స్టాండ్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఉంది కదండి, దానికి బ్యాక్ సైడే ఉంటుందండి. కనకదుర్గం దారి కూడా ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చండి. మేమైతే పార్క్ లోపలికి ఎంటర్ అయ్యామండి. పార్క్ లోపల అంతా ఎలా ఉంటుందండి. పార్కు కొంచెం పెద్దదండి, వాకింగ్ అయితే ఎక్కువ చేయాల్సి వస్తుంది. లోపల చిన్నపిల్లలు ఎక్కువ ఉంటాయండి, పెద్దవాళ్ళు కూడా ఉంటాయి కానీ చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుందండి. ఈ పార్క్ నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉందండి, ఇది ఇప్పటి నుంచేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మన విజయవాడలో ఉన్న వాటిలో మంచి పెద్ద పార్క్ అంటే ఇదేనా అనుకుని నేను అప్పుడప్పుడు అనుకుని వీడియో తీస్తూ ఉంటాను. ఈ మధ్య కొన్ని ఎక్కువ పెట్టారండి, మామూలుగా పిల్లలు ఆడుకునేవి కానీ అలాంటివన్నీ టైంపాస్కి. అంతకుముందు అయితే ఇన్ని లేవండి ఇక్కడ. రాజీవ్ గాంధీ గారి మనకి విగ్రహం కనబడుతుంది చూసారండి అక్కడ, రాజీవ్ గాంధీ గారిది. మా పిల్లలు అడుగుతున్నారు ఎవరైనా అడిగితే రాజీవ్ గాంధీ గారే, రాజీవ్ గాంధీ అమ్మ మాజీ ప్రధానమంత్రి మనకి అని చెప్పానండి. ఆయన పేరు మీద ఈ పార్క్ అయితే స్టార్ట్ చేశారండి, నిర్మించారు. ఇక లోపల చూసుకుంటే ఎక్కువ పిల్లలకు సంబంధించినవి ఉంటాయండి, పిల్లలకు మంచి టైంపాస్ అవుతుంది. యానిమల్స్ విగ్రహాలు కానీ అట్లా. అక్కడ డైనోసార్ పెద్దది కనబడుతుంది చూశారు కదండి, డైనోసార్ బొమ్మ చాలా పెద్దది పెట్టారండి, స్టాట్యూ వచ్చి. లోపల చాలా పచ్చగా విశాలంగా ఉంటుందండి, మంచి ఆహ్లాదంగా ఉంటుంది. ఈవినింగ్ పూట అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కానీ ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి. క్రౌడ్ ఉండటం వలన మనకైతే కొంచెం అనేది కనిపిస్తుంది. అక్కడ ప్రకాశంది బ్యారేజ్ కనబడుతుంది చూసారండి, రైల్వే బ్రిడ్జ్ది. అది కృష్ణానది మీద నుంచి అవతల గుంటూరు డిస్టిక్ అండి, అది ట్రైన్ అండి, అది ట్రైన్ రూట్ బ్రిడ్జ్ అండి అది. విజయవాడ కృష్ణానది అంటే కృష్ణానది మీద నుంచి ట్రైన్ వెళ్ళే రూట్ అండి అది. ఇలా పిల్లలకి సంబంధించినవన్నీ ఎక్కువ ఉంటాయండి. పిల్లలకి ఎక్కువ అంటే మనం బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా సరదాగా పార్క్ అయితే తీసుకెళ్ళొచ్చండి. సాటర్డే సండే అయితే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి. అంటే పాత పార్క్లో పాతవన్నీ కొంచెం రీమోడల్ చేసి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారండి. డైనోసార్ బొమ్మ అనేది చాలా పెద్దదండి, ఇది కొంచెం దగ్గరికి వెళ్ళి చూడవచ్చు. పక్కన మన కుండ ఆకారంలో చిన్న గుహలాగా అయితే పెట్టారండి, టైంపాస్. అక్కడక్కడ చిన్నగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి పార్కులో. ఇంకా కొన్ని అయితే అరేంజ్ చేస్తారని చెప్తున్నారు. పార్క్ అంతా తిరగాలి అంటే ఎక్కువ వాకింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఈజీ.
ఇలా ఎప్పుడైనా పిల్లల్ని ఇలా పార్కు తీసుకురావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫోన్స్కి కానీ టీవీలకు కానీ ఎక్కువ అలవాటు అవ్వరండి. ఇలా అప్పుడప్పుడు కూడా మనం పార్కులకు కానీ లేకపోతే ఏదైనా క్రికెట్ స్టేడియంలకు కానీ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం ఫోన్లకైతే టీవీలకైతే దూరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది ట్రైన్ ట్రాక్ చూసారండి. ఈ పార్కులో అయితే ఒక ట్రైన్ ఉందండి, ట్రైన్ ట్రాక్ అది. అంటే మనం చుట్టూరు తిరిగి రావచ్చు ఆ ట్రైన్ ఎక్కి. దానికి కూడా ఎంట్రీ పాస్ ఉందండి, టికెట్ అయితే ఉంది. లోపల చూశారు కదండి, అంత పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ ట్రైన్ రూట్ అండి రౌండ్గా వెళ్ళి మనకి లోపలంతా తిరిగినట్టు ఉంటుందండి. ఆ ట్రైన్ ఎక్కినా కూడా కొంచెం థ్రిల్లింగ్ అనిపించిద్దండి, అదొకటి చాలా బాగుందండి. ఈ పార్క్ అయితే మనకి బస్ స్టాండ్కి దగ్గర కానీ రైల్వే స్టేషన్ కానీ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే వాళ్ళకి కానీ ఇక్కడ ఎప్పుడైనా కొంచెం టైంపాస్ చేయాలన్నా లేకపోతే చూడడానికి ఏమైనా ఉన్నాయి విజయవాడలో అనుకుంటే రాజీవ్ గాంధీ పార్క్ పెద్దదండి. మెయిన్ ఆ రాజీవ్ గాంధీ పార్కే ఇదండి. చూసారు కదా, పిల్లలు ఆడుకునేవన్నీ ఉంటాయండి లోపల. ఇంతకుముందు ఇవన్నీ లేవండి, మనతో రీకన్స్ట్రక్షన్ చేసి స్టార్ట్ చేశారండి. మొత్తం ఇదంతా పార్కేనండి, లోపల మొత్తం పార్కేది. పెద్దవాళ్ళకైతే ఇక్కడ టైంపాస్ ఏమన్నా ఉందంటే ట్రైన్ అండి. ఇంకో 2-3 అంటే చిన్న చిన్న జైంట్ వీల్ లాగా లేకపోతే చిన్న పెద్ద పడవలాగా ఉంటుందండి, అవేనండి. అంటే ఎక్కువైతే చిల్డ్రన్స్కే ఎక్కువ గేమ్స్ ఆడుకునేవి ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. పిల్లలకు మాత్రమే టైంపాస్ అవుతుంది. ఈ వాళ్ళకి కూడా ఉన్నాయి లేవా అనుకుని కొంతమంది అనుకుంటారండి. అవి చూశారు కదా, ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఎక్కువ పిల్లలే ఉంటాయండి. ఆ రోజైతే కొంచెం వర్షం పడింది. ఈ పాప్కార్న్ పాయింట్ అండి, ఇది ఒకటే ఎక్కువ మనకి ఫుడ్ ఇక్కడ కొంచెం ఇదే దొరుకుతుందండి, పాప్కార్న్ పాయింట్. పిల్లల్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా లేకపోతే రెస్టారెంట్కైనా ఎక్కడికైనా ఎప్పుడు రెస్టారెంట్లే అంటూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇలా పార్కులు కూడా మనం తీసుకెళ్తూ ఉంటుంటే వాళ్ళు కూడా ఆడుకున్నట్టు మానసికంగా వాళ్ళు ఆహ్లాదంగా ఉంటారండి, శారీరకంగా. అక్కడ ట్రైన్ కనబడుతుంది చూశారు కదండి, ట్రైన్ వెళ్తుంది, అదేనండి ట్రైన్. ఇందాక ట్రాక్ చూపించాను కదండి, ఆ ట్రాక్ మీద నుంచి వెళ్తూ ఉంటుంది అలా ట్రైన్. పార్క్ అందరూ చూసింది అనుకోవచ్చు అండి, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా, కొంతమంది చూసి ఉండరు, అందుకే నేను వీడియో తీసానండి. ఆ ట్రైన్ వెళ్తుంది చూశారు కదండి, ట్రాక్లోంచి అలా వెళ్ళి ఆ గుహలోంచి అలా తిరిగి వస్తుందండి అది. అక్కడ ఒక చిన్న గుహలాగా ఏర్పాటు చేశారండి, అక్కడ సెట్ చేశారు. ఎక్కువ భోగిలు ఉండవండి, ఒక 4 ఎన్నో భోగిలు ఉన్నాయండి అంతే. ఒక ఇంజిన్ ఉంటుంది ముందు, అలా వెళ్తూ ఉంటుందండి ఇక అది. కనబడుతుంది కదండి, అలా గుహలోంచి వెళ్ళిపోద్దండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అలా రైట్ సైడ్ వెళ్ళిపోద్ది. అలాగే ఆ ట్రైన్ ఒకటి కొంచెం థ్రిల్లింగ్ అనిపించిందండి, మనకి పెద్దవాళ్ళకి బాగుంటుంది, పిల్లలకి అందరికీ. ఇక్కడ పాప్కార్న్ అండి మనకి 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటాడండి. ఇక్కడ పాప్కార్న్ తీస్తాడండి, ఇది కొంచెం బాగుంది. నెక్స్ట్ వచ్చి మనకి అక్కడ ఎయిర్ బెలూన్ ఉంటుంది కానీ పిల్లలు ఆడుకునేది, అందులో అయితే మా పిల్లల్ని వదిలేసామండి. మామూలుగా గింత లేదండి, ఒక 20 టికెట్లు అయితే తీసుకుని అందులో పిల్లల్ని వదిలేసాము. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకున్నారండి, మామూలుగా కాదు. వాళ్ళే జారడం, పడిపోవడం, లేకడం, మళ్ళీ స్టెప్స్ ఎక్కడం, అలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒకటి అయితే ఉంటుందండి. ఎగ్జిబిషన్లో కానీ లేకపోతే ఎక్కడ పార్కుల్లో కానీ ఈ మధ్య ఎక్కువ ఇది కనబడుతుందండి. పిల్లలకైతే ఇందులో ఆడుకోవడం అంటే మంచి సరదా అండి. అంటే డొల్లుకుంటూ వెళ్తూ ఉంటారు, మళ్ళీ కష్టపడి లేచి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళడం, అలా ఎంత దూకినా ఎటు పడినా కూడా దెబ్బలు అయితే తగలవండి. పిల్లలు ఎక్కువైతే ఇది ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారండి, ఇది ఎక్కడానికి, ఇందులో ఇలా ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది 50 రూపీస్ తీసుకున్నాడండి ఎంట్రీ పాస్. ఇక్కడ చూశారు కదా, జైంట్ వీల్ లాగా కనబడింది. ఇలాగ రీకన్స్ట్రక్షన్ చేసి మన రాజీవ్ గాంధీ పార్కులో అయితే కొన్ని అయితే సెట్ చేశారండి, అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఉండేలాగా. అక్కడ పైన ఒకటి కింద నుంచి పైకి వెళ్తుంది చూశారు కదండి, అదైతే మామూలుగా లేదండి. వాళ్ళు కేకలు అయితే అసలు ఎప్పుడు కేకలు అరుస్తూనే ఉన్నారు.
ఆ రోజు కొంచెం వర్షం రావడం వల్ల కొన్ని కొన్ని చోట్ల ఒక అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బంది అయిందండి, బురద ఉండటం వల్ల కింద వాటర్ అవి ఉన్నాయి. ఇందులో కూడా మా బాబుని ఎక్కించామండి. అక్కడ చూశారు కదా మా బాబు వెళ్తున్నాడు. 50 రూపీస్ అండి, 50 రూపీస్ అండి. ఇది కొంచెం తిప్పుతాడండి అలా సరదాగా, అలాగ పిల్లలకి అదొక మంచి ఎంజాయ్మెంట్ అండి. ఏరోప్లేన్ టైప్లో ఉంటాయండి ఇవన్నీ, ఏరోప్లేన్ లాగా. వాళ్ళకి నిజమైన ఏరోప్లేన్లో వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతారండి పిల్లలు. చెప్తున్నాం కదండి, పిల్లలకైతే మాత్రం మంచి టైంపాస్ అవుతుందండి ఇక్కడ పార్కులో. సాటర్డే సండే అయితే మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. మామూలు టైంలో కూడా ఈవినింగ్ పూట వస్తారండి, మామూలు టైంలో ఈవినింగ్ వస్తూ ఉంటారు. ఇది చూశారు కదండి, ఇది మన పెద్దవాళ్ళకి ఇది తీసుకెళ్ళి అలా పడేస్తున్నట్టు ఉంటుందండి. దించుతాడు అలా సప్పని పైకి తీసుకెళ్ళిపోతాడు. అరుపులేనండి మామూలుగా, అది కేకల వాళ్ళు. ఇంక నేను వాల్యూమ్ వాళ్ళది అయితే పెట్టలేదండి, వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. మన బ్రహ్మానందం అరే ఒరే ఆపండ్రు ఆపండ్రు అంటాడు కదండి, అలాగే ఇక్కడ కూడా పెద్ద పడవలాగా ఉంది చూశారు కదండి, బోట్ లాగా. ఇది కూడా మనకైతే మంచి టైంపాస్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చి చిన్న చిన్న పాయింట్లు ఉన్నాయండి, అలాగే ఐస్ క్రీమ్ పాయింట్స్, లేకపోతే సమోసా, ఇలా పాప్కార్న్, ఇలా ఫుడ్ అన్నీ అంటే స్నాక్స్ ఇలా ఉంటాయండి. ఈవినింగ్ అట్లా ఈవినింగ్ స్నాక్స్ టైప్ ఏనండి. అక్కడ ట్రైన్ది స్టేషన్ కనబడుతుంది చూశారు కదండి, మనకి రైట్ సైడ్లో అది ట్రైన్ అండి. ఇది మళ్ళీ లాంగ్ నుంచి తీసానండి, అది ఎట్లా పైకి వచ్చి కిందకి వెళ్తుంది చూశారు కదండి, చైర్స్లో కూర్చోబెట్టుకుని. అది ఇక్కడ జైంట్ వీల్ అండి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా చిన్నది ఉంటుందండి, ఇది ట్రైన్ అండి. అట్లా వెళ్ళి మనం లోపలికి రైట్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడ టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ తీసుకున్న తర్వాత మనల్ని ఒక రౌండ్కి అయితే తీసుకెళ్తారు. అలాగే చూశారు కదండి, రాజీవ్ గాంధీ పార్కులో చిన్న రైల్వే స్టేషన్ లాంటిదండి ఇది. ఒకే ప్లాట్ఫాము, ఒకే ట్రాకు, ఒకే ట్రైన్ అండి. టాయ్ ట్రైన్ అంటారు కదండి. ఇది కొంచెం చూడడానికి అట్రాక్షన్గా ఉందండి, చాలా బాగుంది ఇది. ఆ లోపల కొన్ని ఉన్నాయండి, ఇక్కడ కాళ్ళు చేతులు మసాజ్ చేస్తారు కదండి, సోఫాలో కూర్చోబెట్టి అలాంటిదండి అది. ఈ లోపల కొన్ని ఎలక్ట్రానిక్ గేమ్స్ ఉన్నాయండి, బైక్ లేకపోతే కారు అలా, అంటే కంప్యూటర్లో ఆడుకుంటారు కదండి, అలాంటివి ఉన్నాయండి. మొత్తం లాంగ్ షాట్లో తీసానండి, అదంతా చూశారు కదా ఎలా కనబడుతున్నాయో. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాకి ఎలా వెళ్ళాలన్నది. లోపల గోస్ట్ది ఉండండి, గోస్ట్ లోపల మనం ఒక లోపలికి వెళ్ళిన తర్వాత భయపెడుతూ ఉంటారు కదండి, గోస్ట్ది. ఫైనల్గా మనం మన స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఒకే ట్రైన్ ఉంది, అంటే ఊరు వెళ్ళడానికి లాస్ట్ ట్రైన్ అంటారు కదండి. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది ఆగింది. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి మేము, ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. పిల్లలకి ఎక్కువ ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్స్ ఇవే కదండి. అందుకని చెప్పి ఐస్ క్రీమ్లు తీసుకుని అలా టికెట్ తీసుకుని అలా ట్రైన్ ఎక్కి కూర్చుందామని నేను బయలుదేరానండి. అండ్ ఫైనల్గా అయితే ట్రైన్ మూవ్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ ఫాల్ లాగా పెట్టారు చూశారు కదండి. ఈ ప్లేస్ అయితే ఇలా చూడడానికి ట్రైన్లో చాలా ఇదిగా ఉంటుందండి, అంటే థ్రిల్లింగ్. మనకి ఇవన్నీ ఇలా కనబడుతూ ఉంటే అక్కడ ఆ రోజు అయితే లైట్గా మబ్బట్టిందండి. మబ్బుతో ఉండటం వలన చాలా చల్లగా ఉందండి. అలా ట్రైన్లో వెళ్తూ ఐస్ క్రీమ్ తింటూ వెళ్తూ ఉంటే పార్కు మొత్తం అలా ఒక రౌండ్ తీసుకెళ్ళి అలా తీసుకొస్తాడండి. మేమైతే అలా సెల్ఫీ తీసుకున్నాం, ట్రైన్లో వెళ్తూ ఉన్నామండి. ఆ ట్రైన్లో వెళ్తూ అన్నీ చూపిస్తున్నానండి లోపల మొత్తం అంతా. అంటే కొన్ని నేను దగ్గరికి వెళ్ళలేకపోయానండి వెళ్ళేటప్పుడు. అలా ట్రైన్లో కొన్ని పార్కులు కొంత దగ్గర ప్లేస్లోకి వెళ్తూ ఉంటాయండి, అవన్నీ వీడియో తీస్తున్నాను. గార్డెన్ లాగా ఉంటాయి, కొన్ని గుహల్లాగా ఉంటాయి, అవి కూడా చూపిస్తానండి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలకి చెప్తున్నా కదండి, మంచి టైంపాస్ అయిపోతుంది, పెద్దవాళ్ళకైనా అవుతుంది కండి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం పిల్లల్ని చూసుకునేపాటికి మనకి ఇదైపోద్ది. ఇంకా ఇంతకుముందు ఇక్కడ లోపల నెట్ క్రికెట్ కూడా ఉండేదండి, అది ఇప్పుడు ఆపేశారు. ఇక్కడ ఒక మంచి సెల్ఫీ పాయింట్ అండి ఇది, ఇక్కడ ఫోటోలు దిగవచ్చు. ఇక్కడ ఈ గార్డెన్ దగ్గర ఇక్కడ బాగుంటుందండి.
ఇక్కడ మనకైతే ఒక బ్రిడ్జ్ వచ్చిందండి మన ట్రైన్కి కింద నుంచి వెళ్తుంది. అది చిన్న బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ నుంచి కింద వెళ్తారు. ఇక్కడ మన పాత కట్టడాల్లాగా ఉంటాయి చూశారు కదండి, రాజుల కరెంట్ గుడిలాగా గట్ట అవి అయితే కనబడినాయండి. అక్కడక్కడ కొండరాళ్ళతో నిర్మించిన కట్టడాల్లాగా ఉన్నాయండి అక్కడక్కడ. కూర్చుని రిలాక్స్గా అవి చూశారు కదండి. అంటే ఎడ్ల బండి లాక్కెళ్ళి వాటిలాగా కట్టి అలా ఉంచారండి, డెకరేషన్ లాగా మొత్తం. ఇప్పుడు ట్రైన్ అయితే గుహలోంచి వెళ్తుందండి. గుహలోంచి అక్కడ కొంచెం ఇదిగా అనిపించిందండి, థ్రిల్లింగ్గా. ఈ గుహలోంచి వెళ్తుందండి. గుహలో నుంచి అలా వెళ్ళి మళ్ళీ ప్లాట్ఫామ్ మీద అలా ఆగిద్దండి. రాజీవ్ గాంధీ పార్క్లో ట్రైన్లో ఇదొక థ్రిల్లింగ్ అండి. ఇదంతా గుహేనండి. అలా వెళ్ళిపోయి రైట్ సైడ్ తీసుకునిద్దండి. రైట్ సైడ్ తీసుకున్న తర్వాత ప్లాట్ఫామ్కి వచ్చి ఒకే ఒక్క రౌండ్ అండి, 1 రౌండ్ మళ్ళీ స్టాప్ అయిపోద్ది. అక్కడ మనం దిగేయాలండి. గుహలో తీసానండి నేను. తిరిగి ఉంటామేమోనండి మనము అలా ట్రైన్ ఎక్కినప్పుడు. చాలా రిలాక్సేషన్గా అనిపించిద్దండి. ఇక్కడ చిన్న వాటర్ ఇవి ఉన్నాయండి. ఇవి కొంచెం అంటే రన్నింగ్లో లేవు, ఆపేయమన్నారండి. అంటే పిల్లల్ని ఇందులో బోట్లో ఎక్కించి వాటర్ దించుతారు కదండి, వాటర్ లోపల బోట్లో పెట్టి అవి కూడా ఆగినాయండి. మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పారండి. ఇలా రాజీవ్ గాంధీ పార్క్లో కొన్ని ఉన్నాయండి పిల్లలు ఎక్కువ. ఇక్కడికి చూశారు కదండి, అవి జంప్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు దానిలో వదిలితే. అటుపక్కన కొన్ని ఎలక్ట్రానిక్స్ గేమ్స్ అవి కూడా ఉన్నాయండి, చూపిస్తానండి. టోటల్ వ్యూ అండి మొత్తం రాజీవ్ గాంధీ పార్క్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తున్నానండి. ఈవినింగ్ 4-5కి వెళ్తే మాత్రం మంచి టైంపాస్ అయిపోతుందండి ఇక్కడ 5 నుంచి అయితే. 8 వరకు ఉంటుందండి, మ్యాక్సిమం 8 or 9 వరకే ఉంటుందండి పార్క్ ఇక్కడ. అలా పైన స్టాప్ అయితే అయిందండి మా ప్లాట్ఫామ్లో. మేమైతే ఇంకా దిగేసి వేరే చోటుకి వెళ్దాం. మా బాబాయ్ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నాడు ట్రైన్ ఎక్కించిన తర్వాత. ఎప్పుడు ట్రైన్ ఎక్కుతాం డాడీ అంటూ ఉంటాడు. మా ఇంటి పక్కన ట్రైన్లు అయితే రోజు చూస్తూ ఉంటాడు కాబట్టి. ఈ ట్రైన్ ఇలా డెకరేషన్ చేసి ఉంటుందండి, చక్క సిట్టింగు మొత్తం. రాయ్ రెస్టారెంట్ అంటే రామోజీ ఫిలిం సిటీలో ట్రైన్లు ఉన్నాయండి, అది వేరు ఇది వేరండి. ఇది ఎంత ఐస్ క్రీమ్ దండి, ఐస్ క్రీమ్ అయితే బాగుందండి. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది అక్కడ. అంటే టాయ్ రెస్టారెంట్ టైప్లో ఉందండి. యూట్యూబ్ ఏంటన్నా యూట్యూబ్ కానీ ఇది కానీ చేస్తున్నారా అని అడిగాడు ముందే. ₹70 చూశారు కదండి అక్కడ టికెట్ వచ్చి. ఐస్ క్రీమ్ ₹30. టోటల్గా ఇక్కడికి వెళ్ళామంటే మనకైతే 100 ఒక ఫర్ హెడ్ ₹100 అయితే అయిపోద్దండి. ఇవన్నీ పిల్లలవేనండి. ఇక్కడ వాళ్ళ ఇష్టం అండి. మనం పిల్లల్ని తీసుకుని వెళ్తే మన దగ్గర డబ్బుల పరిస్థితి అయితే ఖాళీ అయిపోద్దండి. వాళ్ళు అదని ఇదని అది ఎక్కాలి ఇది ఎక్కాలని గోలైతే స్టార్ట్ చేస్తారండి. ఇంక మనం ఏది కాదనలేము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పడవ ఉంది చూసారు, బోటు, పెద్ద బోట్ అండి, లాంచ్ టైప్లో ఉంటుంది. అది కూడా మనకైతే మంచి ఇదిగా అనిపించింది, థ్రిల్లింగ్గా. ఇక్కడ 360 వీడియోస్ అనే ఒకటి ఉంటుంది చూసారు కదండి. ఇక్కడ చిన్న కార్లు ఉన్నాయండి. కార్లు కూడా ఇవి కూడా టికెటేనండి. పిల్లల్ని తీసుకుని అలా వెళ్ళి తీసుకుని వస్తారండి. ₹50 అండి కదా టికెట్, చూశారు కదా. అది అంతకుముందు మా పిల్లల్ని అక్కడక్కడ నేను పీవీపీలో అన్ని చోట్ల తిప్పానండి. ఆ బోట్ది అయితే చాలా బాగుంటుందండి. అక్కడ లాంచ్ బోట్ లాగా పెద్దగా ఉంది కదండి, అదైతే చాలా హైట్గా వెళ్ళి డౌన్ అవుతూ ఉంటుందండి. మళ్ళీ హైట్ వెళ్ళి డౌన్ వెళ్ళి మళ్ళీ హైట్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ జైంట్ వీల్లే కనబడుతుంది చూసారా, అది మనకి అంతకంటే స్పీడ్ ఎక్కువ తిప్పరండి వాళ్ళు, అంతే స్పీడ్.
పిల్లలకి ఎక్కువ అండి, పిల్లలు గేమ్స్ ఆడుకునేవి కానీ లేకపోతే ఎంజాయ్ చేసే కానీ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఫోన్ దగ్గర అంటే ఫోన్ స్టిక్లో పెట్టి మన రౌండ్ ఒక సెల్ఫీ స్టిక్లో ఉంటుందండి, అది సాంగ్ పెడతారు కదండి, అలా తిరుగుతూ వస్తుంది. మనం ఓన్లీ మనం యాక్షన్ చేయడమేనండి. యాక్షన్ చేసిన వల్ల దానికి అది అంటే స్టేటస్లు కానీ లేకపోతే ఫోన్లో చూసుకోవడానికి కానీ కొంత బాగుంటుందండి. ఒక సాంగ్ అయితే వదులుతారండి వాళ్ళు. మన చుట్టూ ఫోన్ పెట్టేసి ఒక స్టాండ్ లాగా ఉంటుందండి, సెల్ఫీ స్టాండ్ లాగా, అది మనకు రౌండ్గా మనకు వైపులు తిరుగుతూ వస్తుందండి మన చుట్టూ. కింద ఒక చిన్న చక్రం అంటే గాజుదండి, చిన్న గాజు టైర్ ఆకారంలో ఉంటుందండి. దాని మీద నుంచోవాలండి మనం. దాని మీద కదలకుండా అలాగే స్టిఫ్గా నుంచొని ఉండాలండి. ఈ సెల్ఫీ స్టాండ్ మన ఫోన్ పెట్టంగానే ఆ సెల్ఫీ స్టాండ్లో అదే అక్కడ అతను ఎలక్ట్రానిక్ ఐటెంలో స్విచ్ చేసి నొక్కుతాడు, రౌండ్గా తిరిగి వస్తుందండి. మనం అలాగే నుంచి మన యాక్షన్ మనం చేస్తూ ఉండాలి. అంటే జస్ట్ ఇది ఓన్లీ ఫోన్లో చూసుకోవడానికేనండి. ఇది మంచి మంచి పాటలు అయితే పెడతారండి, కొంతమంది డాన్సులు కూడా చేశారు ఇక్కడ. ఇలా 1 బై 1 ఒకటే కాదండి, మంచి టైంపాస్ అయితే మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ పార్కులో అవుతుందండి. ఎప్పుడైనా మనకి బోరు కొట్టినా కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా కానీ విజయవాడలో ఇక్కడ పార్క్ అయితే మనం ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా వెళ్ళి కొంతవరకు తిరిగి రావచ్చండి. నాకు అంటే మరీ ఎంజాయ్ చేయడానికి మనకైతే ఉండవండి, అయిపోయిందండి, మా రౌండ్కి దిగేసాము. అండ్ ఫైనల్ ఇంకోటి వచ్చి ఇక్కడ ఇవి పిల్లలుదేనండి, లోపల మొత్తం బాల్స్ ఉంటాయండి, చూశారు కదా, కార్స్ అని బంపింగ్ కార్స్. అవి చూసే పెద్ద ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఉండి గుద్దుకుంటూ ఉంటారు కదండి, అది ఇక్కడ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో కనబడేది ఏంటంటే పిల్లలకి లోపల అంటే జారేవి, తర్వాత అటు ఇటు లోపల పరిగెత్తడం, బాల్స్ ఉంటాయండి, ఆ బాల్స్ లోపల దూకి ఆడుకోవడం, బాల్ ఇట్లా ప్లే గ్రౌండ్ లాగా చిన్నగా ఉంటుందండి. మధ్యలో వచ్చి చిన్న మనకి వాటర్ ఇదిలా కనబడిద్దండి, ఇది ఒక వాటర్ ఫాల్ లాగా చిన్నది అట్లా. సో రాజీవ్ గాంధీ పార్క్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తున్నాను, చూశారు కదండి. నైట్ పూట అయితే ఇట్లా కొంచెం కలరింగ్గా ఉంటుందండి, అట్రాక్షన్గా. ఇది సాటర్డే సండే అయితే ఇలా ఉంటుందండి క్రౌడ్, మామూలు టైంలో కూడా ఉంటారు కానీ ఇంతమంది ఉంటారండి. ప్లే గ్రౌండ్ లాగా ఉంది, చూశారు కదండి, లోపల ఇంక వాళ్ళంతా బాల్స్తో ఆడుకోవటమేనండి. ఇది వచ్చి మనకి టికెట్ వచ్చి 100 రూపీస్ అండి, 100 అనుకుంటున్నానండి, 100. ఇట్లా లోపల డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయండి, పిల్లలు ఆడుకునేవి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. వాళ్ళైతే లోపలంతా ఏసీ అండి, లోపల ఏసీలో వాళ్ళని వదిలేస్తే మనం కొంచెం బయట నుంచి ఉంటే వాళ్ళ ఇష్టమేనండి, వాళ్ళు పిలిచి ఆడుకుంటారు. ఇక్కడ టోకెన్ పద్ధతి అండి, టోకెన్ సిస్టంలో మళ్ళీ మనకి తర్వాత పిలుస్తారు, టైం అయిపోగానే పిలుస్తారు. మనం అప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుని మనం బయటికి చెక్కేయడమేనండి, అందులో డౌట్ లేదు. మన పిల్లలు ఎక్కడ దాక్కున్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మన టైం అయిపోగానే తీసుకెళ్ళిపోతారు, బయటకు వదిలేస్తారు. ఇదంతా లోపల స్పాంజ్ అండి, వీళ్ళు పిల్లలు ఆడుకునేవంతా స్పాంజ్, దెబ్బలు కూడా తక్కువ తగలడం జరగడం, దెబ్బలు కూడా అంత జరగవండి. వీళ్ళు అందుకని అటు ఇటు పరిగెలెత్తేసి ఆడేస్తూ ఉంటారు. మా బాబు అయితే విజృంభించేస్తున్నాడు లోపల, మా పాప బాబు. అది చూశారు కదండి, వాటర్ ఫాల్లో జారేదిలాగా ఉంది, అట్లా దానిలో నుంచి కూడా పిల్లలకైతే ఇక ఇలాంటి చోట వదిలితే మనల్ని కూడా మర్చిపోతారండి. పేరెంట్స్ అందరూ పిల్లల్ని అక్కడ వదిలేసి వెయిట్ చేయడం అండి. ఒక్కళ్ళు మాత్రమే ఉంచుతాడు లోపల పిల్లల్ని తీసుకెళ్ళడానికి అని చెప్పి. ఇందులో పిల్లలు తొందరగా బయటికి రారండి, ఎందుకంటే ఇందులో ఒక డిఫరెంట్ 4-5 గేమ్స్ టైప్లో ఉన్నాయి కాబట్టి స్టెప్స్ ఎక్కడం, దిగడం, తర్వాత జారేవి, ఇట్లా ఉయ్యాలాగా ఊగేవి, తర్వాత వాటర్ ఫాల్స్లో మన వాటర్లో హైలాండ్లో లాగా డ్రమ్ములో నుంచి గుహలో నుంచి జారేవి అలా ఉంటాయి కాబట్టి పిల్లలు కొంచెం ఎక్కువ
ఆడుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారండి దీని లోపల. అందులోనే ఇక్కడ ఏసీ ఉందండి లోపల. ఏసీకి వాళ్ళకి చెమటలు కూడా స్వెట్టింగ్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఇంకా అందులో నుంచి అసలు బయటికి రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారండి. చూశారు కదా, ఉయ్యాల టైప్ అనమాట. ఆ బాల్స్ దాంట్లో పడి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారండి. మనం పిలిచినా కూడా అసలు పట్టించుకోరు. అక్కడ టోకెన్లు తీసుకుంటున్నారు చూశారు కదండి పేరెంట్స్. ఆ టోకెన్ అక్కడ పక్కన మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, బంపింగ్ కార్స్ అండి అవి. ఈ కార్స్ అన్నీ కూడా అంతకుముందు నేను వీడియో తీయకముందు అయితే రన్నింగ్లో ఉన్నాయండి. గేమ్ ఆడుతూ ఉన్నారు పిల్లలు. ఇదైతే గుద్దుకుంటారండి పిల్లలతో, అదే ప్రాబ్లం. అది గుద్దుకున్న తర్వాత పిల్లలకి చిన్న చిన్న దెబ్బలు అయితే తగులుతాయండి. పెద్దవాళ్ళకే తగులుతాయండి, అవి చిన్నపిల్లలకి అయితే కొంచెం దెబ్బలు తగులుతాయి. అందుకని నేనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. పిల్లలకి గమ్మునే అంటే చాలా రఫ్గా ఉంటుందండి ఆ గేమ్. కొంచెం నైట్ అయిపోయిందండి, 6:37. చూశారు కదా ఎలా ఉందో. ఇవి కార్లు అన్నీ ఉన్నాయండి. గేమ్ అయిపోయింది, బయటకు వచ్చేసారు పిల్లలు. ఇది ఎక్కువ కొంచెం పెద్ద పిల్లలకి కొద్దిగా రఫ్గా ఉన్న వాళ్ళకైతే ఈ కార్ గేమ్స్ అయితే ఆడగలరండి. చిన్న చిన్న పిల్లలకైతే మాత్రం ఇక్కడ చిన్న చిత్తగా దెబ్బలు అయితే కంపల్సరీగా ఏదో చోట తగులుతాయండి ఇవి. అండ్ తర్వాత ఇంకోటి అయితే ఎక్కించామండి. ఇది మన జైంట్ వీల్ అని చూపించాం కదండి, ఇది ఎక్కించాము. మా వాళ్ళు అయితే భయపడతా ఉన్నారు. మేము ఎక్కాం కదండి సెల్ఫీ స్టాండ్, సెల్ఫీ స్టిక్ ఇది. అక్కడ పాప అయితే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇది వీడియోది. అది జైంట్ వీల్ లాగా ఉంది కదండి, పెద్ద జైంట్ వీల్ ఏం కాదు, ఎక్కువ స్పీడ్ వెళ్దండి. మా వాడైతే ముందే, మా పాప అయితే భయపడిపోతున్నారు. అలా తిప్పుతాడండి ఒక 5 minutes 7 minutes అలా తిప్పుతూ ఉంటాడు. 8 minutes 10 minutes వరకు. ఎక్కువ హైట్ ఉండదండి, ఇది చిన్నగా ఉంటుంది. చిన్న జైంట్ వీల్ పిల్లల కోసమేనది. అలా ఒక 10 minutes అలా తిప్పిన తర్వాత మనకైతే మళ్ళీ స్టాప్ అండి. మళ్ళీ ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఏది ఎక్కాలని చెప్పేసి మా పిల్లలైతే అందరూ ఎవరైనా కానీ అదే ఆలోచిస్తారండి. నెక్స్ట్ థాట్ ఏంటంటే వాళ్ళకి ఇంకొకటి ఏది ఎక్కాలి, ఏది ఎంజాయ్ చేయాలని ఉంటారండి. ఇద్దరికి సిట్టింగ్ అండి లోపల, ఇద్దరు కూర్చోవచ్చు ఫ్రీగా. చిన్న చిన్నవేనండి ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి. అదొక చూశారు కదండి, బోట్లాగా పెద్దది ఉంది కదా పడవ. అందులో అయితే మనకు పెద్దవాళ్ళకి కూడా మంచి థ్రిల్లింగ్ అనిపించిందండి. చాలా హైట్గా ఉన్నట్టు అనిపించి డౌన్ అయిపోద్ది, మళ్ళీ హైట్ అయిద్ది. అట్లా సేమ్ అంటే మనకు బోట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అలలు తాకిడి ఎక్కువైనప్పుడు ఎలా ముందుకి వెనక్కి బోటు ఎగురుతుందో అలా వెళ్తూ ఉంటుందండి అది. ఇది కొంచెం బాగుంటుందండి మనకైతే, పెద్దవాళ్ళకైతే. పిల్లలు కొంచెం భయపడవచ్చు. అప్పటికే నైట్ 7 అయిపోయింది టైము, 7:30. ఓకేనండి, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ కామెంట్స్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.